హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఓకే అండి, మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చివరి వరకు చూడండి. ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే మేమైతే హడావుడిగా రెడీ అయిపోతున్నాము. మార్నింగే లేచి ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసేసానండి. బట్టలు కూడా ఉతికేసాను అనమాట. ఇంకా నా ఫేస్ ఏంటి డల్గా ఉందనుకుంటున్నారా? చెప్పాను కదండి, హెడేక్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హెడేక్ అయితే ఇంకా తగ్గలేదనమాట. ఇంకా అది కొంచెం ఉంది దాని ఎఫెక్ట్ అనేది. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి. సాటర్డే ఏంటంటే మా తోడి కోడలు డెలివరీ అయిందండి. తను తనకి పాప బాబు అనేది మీరు చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంక ఇక్కడైతే ఆ బస్ అయితే దిగేసామండి. 1 అవర్ జర్నీ వచ్చింది. 30 కిలోమీటర్సే కేవలం, కాకపోతే 1 అవర్ పట్టిందనమాట. చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. హాస్పిటల్ దగ్గరికి రాగానే ఒక షాక్ అయితే తగిలింది. మేము హడావుడికి వెళ్ళిపోయాం రూమ్ దగ్గరికి. కానీ అక్కడంట టైమింగ్స్ ప్రకారమే పంపిస్తారంట లోపలికి, మిగతా టైంలో పంపించరంట. ఇంకా మా ఆయన అయితే ఇంకా మామూలుగా వెయిట్ చేయాలంటే బలచేదర మా ఆయనకి. ఇంకేంటంటే వాళ్ళ విషయం కాబట్టి, అంటే వాళ్ళ అన్న విషయం కాబట్టి తను ఎదురు చూడడానికి రెడీగా ఉన్నాడు. అదే మా ఫ్యామిలీలో అంటే మా పుట్టింటి సైడ్ కానీ అయితే అంత ఎదురు చూడాల్సి వస్తే ఏంది ఇంత వెయిట్ చేపిస్తున్నారు అని చెప్పేసి భలే తిట్టేవారు. కాకపోతే ఇంకా తెలుసు కదా ఎవరికి వాళ్ళకు ముద్దని. వాళ్ళ పుట్టింటి సైడ్ కాబట్టి ఆయనకు ఓపిక ఎక్కువే ఉందనుకోవాలి. మీ ఇంట్లో కూడా ఇంకా ఏంటంటే మా తోడికోడలొచ్చేసి సాటర్డే డెలివరీ అయిందండి. మార్నింగ్ 4కో, 5కో తెలీదు టైమింగ్ అనేది. ఎవరు పుట్టారు ఏంటి అనేది చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా క్యూట్‌గా ఉంది అసలు బేబీ అయితే. అసలు భలే ముద్దొచ్చింది. కాకపోతే నాకు ఫస్ట్ టైం అంత చిన్న బేబీని ఎత్తుకోవడము భయమేసిందనమాట. మా ఇంట్లో అయితే థర్డ్ జనరేషన్ అండి. అంటే మూడో జనరేషన్ అనమాట. ఇంకా అది గాక మా అత్తగారింట్లో ఫస్ట్ బేబీ ఇంకా. చెప్పాలంటే ఫస్ట్ బేబీ చాలా హ్యాపీ అనిపించింది. డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అయితే అయిందండి. నార్మలే అయింది. ఇంకా తల్లి, బిడ్డ చాలా క్షేమంగా, హ్యాపీగా ఉన్నారనమాట. ఇంక మేము అక్కడికెళ్ళి పావుతక్కువ 12 గంటలకి వెళ్ళామండి. పావుతక్కువ 12 గంటలకి వెళ్తే 2 గంటల వరకు పంపించలేదండి. 2-4 దాకా రిలేటివ్స్ వెళ్ళొచ్చంట. ఆ తర్వాత మళ్ళీ ఇంక నైట్‌కే ఎళ్ళాలి. నైట్ 8 గంటలకి ఎళ్ళాలంట లోపలికి. అప్పటిదాకా మేమైతే బయటే కూర్చున్నామండి. ఎట్టో ఏసీ ఉంది కాబట్టి సరిపోయింది అక్కడ కూర్చొని. నాకైతే భలే నిద్రొచ్చేసింది. మా ఆయన నిద్రపోతున్నాడు. ఇంకా చాలా కూల్‌గా అనిపించింది. ఎంతసేపయినా పర్లేదు ఏసీ ఉంది కాబట్టి చల్లగా కూర్చొని ఉన్నాము. ఇంకా ఫోన్ చేశాము. ఎక్కడున్నారు? ఏ రూమ్‌లో అంటే పైన సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నామని చెప్పేసి అన్నదండి తను. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అక్కడికెళ్తే ఆడ పంపించట్లేదు. ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి, ఎంతమంది నిలబడి ఉన్నారో అసలు. ఇంకా టైమింగ్స్ ప్రకారమే అంట. లేదంటే పేషెంట్‌లకి ఫైన్ పడుతుందంట 2000. ఇంకెందుకులే అంత రిస్క్ అని చెప్పేసి మేము ఇంక బయటకొచ్చేసి కిందకొచ్చాము. కిందకొచ్చేసి ఇక్కడ వెయిటింగ్ హాల్‌లో కూర్చున్నాము. అంటే ఇక్కడ ఓపీ హాల్ అనమాట ఇదంతా. ఓపీ జరుగుతుంది. ఇంకా హాస్పిటల్ అయితే చాలా క్లీన్‌గా ఉంది. నీట్‌గా స్మెల్ కూడా ఎక్కడ ఏం లేదండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఇంకేమిటంటే ఇంకా తర్వాత బేబీని చూపిస్తాను. బారసాలకప్పుడు చూపిస్తానండి. ఎందుకంటే బారసాలంటే ఏంది, 9వ రోజు నీళ్ళు పోస్తారు గదా, అప్పుడు చూయిస్తాను. నాకైతే ఇప్పుడైతే నేను డేర్ చేయలేకపోయా. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఫోటో ఏం తీసుకోలేదండి నేను. మళ్ళీ వాళ్ళేమన్నా అనుకుంటారు కదా అని చెప్పేసి నాకు భయమేసింది. ఇంక అందుకే నేను ఒక చిన్న వీడియో తీశాను. ఇంకా అది గూడా దానికి గూడా నేను బేబీనైతే రివీల్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో అంటే 9 డేస్ తర్వాత అయితే రివీల్ చేస్తాను. ఓకేనా? అలాగే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. ఓకే. చూస్తున్నారు గదా, ఇక్కడైతే చాలామంది ఉన్నారండి. అసలు కూర్చొని ఉన్నారు అందరూ పాపం. ఇంకా మేమేందంటే ఫస్ట్ ఇంక వాళ్ళకు ఫోన్లు తీయలేదనమాట. వాళ్ళు చాలాసేపు పైకి, కిందకి, పైకి, కిందకి తిరుగుతూనే ఉన్నాము. ఎన్ని సార్లు తిరిగామంటే పైన థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళేసి మళ్ళీ కిందకొచ్చాము. కానీ అప్పటికి ఇంకా ఫోన్ కలవట్లేదు. ఒకసారి రింగ్ అయింది. మళ్ళీ వాళ్ళు ఎత్తలేదనమాట. ఇంకా సరేలే ఏం చేస్తామని చెప్పేసి కోసేపు మళ్ళీ కింద కూర్చొని ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు రింగ్ అయిందనమాట. అప్పుడే తీసి ఫోను
సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాము రండి అని జెప్పేసి అన్నదనమాట. ఇంకా సరే ఇంక మళ్ళీ అక్కడికెళ్ళాక ఏందంటే, ఇంకా బేబీ వ్యాక్సిన్ ఏయించడానికి కిందకి తీసుకెళ్లారనమాట. మళ్ళీ అదొక ట్విస్ట్ అనమాట. చూద్దామని ఎళ్ళాము. కరెక్ట్ టయానికనమాట అది. కిందకి తీసుకెళ్ళిపోయారు. మేము పైకొస్తున్నాము. తను వాళ్ళ అమ్మ కిందకి తీసుకొచ్చిందనమాట. అంటే మా తోడికోడలు వాళ్ళ అమ్మ కిందకి తీసుకొచ్చింది. ఇక్కడ చూస్తున్నారు గదా! ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఒక విషయం చెప్పాలండి. మా ఆయనైతే తెగ తిట్టేశారు వాచ్‌మెన్‌ని. ఇదే హాస్పిటల్ పెద్ద పెద్ద చోట్ల గూడా ఒంగోలులో గూడా లేదింత. ఎప్పుడు పడితే అప్పుడు పోయి చూసి రావచ్చు. ఇక్కడే ఇది ఎంత రూల్సా అని జెప్పేసి భలే తిట్టారు. సరేలే బావ గమ్ముగా ఉండు తిట్టమాకులే వద్దు అంటే అందరూ అక్కడైతే తెగ నవ్వారు. మంచి పని చేశావయ్యా! బాగా తిట్టావు. మంచి పని చేశావు అని జెప్పేసి పొగుడుతున్నారు. నాకైతే భలే నవ్వొచ్చింది కాసేపు. సరేలే కూల్ అవ్వు అని జెప్పేసి అన్నాను. నేనైతే దెప్పి పొడుస్తూనే ఉన్నాననమాట. అంటే మీ వోళ్ళు గాబట్టి గదా! నువ్వు ఎంతసేపు కూర్చున్నావు. అదే మా వోళ్ళు అయితే నువ్వు కూర్చుంటావా? భలే తిట్టేవాడివి గదా! నన్ను గూడా. నన్ను అందరిని కలిపి తిట్టేవాడివి గదా! అని జెప్పేసి అంటున్నాననమాట. అబ్బా! అదేం కాదులే మా అని జెప్పేసి అంటున్నాడు. నాకు టైం వస్తదిలే అని జెప్పేసి జగన్ గారి డైలాగ్ ఉంది గదండీ! మీరు గొట్టారు. మేము తీసుకున్నాము. మేము కొడతాము టైం వచ్చినప్పుడు అని చెప్పి డైలాగ్ ఉంది కదా! అది చెప్తున్నాను. అక్కడికొచ్చేటప్పుడు ఏమైందంటే అక్కడ కొంచెం ఎందుకో ఒక రకంగా ఉందండి పొట్టలో. అందుకని చెప్పేసి నిమ్మకాయ సోడా తాగుదామని చెప్పేసి పక్కనే ఉంది. అక్కడికెళ్ళి తాగి వస్తుంటే ఇది ఉంటది కదా సైడు మనకి మెట్లెక్కేటప్పుడు ఉంటాయి కదా ఇనుముయి, అది కోసుకుందనమాట. చూడలేదు అది. చేయి పడంగానే తెగిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నాం మళ్ళీ. ఇంకా 2 అవ్వడానికి టైం అయింది. ఈలోపు ఏంటంటే 2 అయిందనమాట. ఇంక మళ్ళీ బయటికెళ్ళేసి ఏం తీసుకెళ్ళాలో తెలియలేదు. అందుకని చెప్పేసి మా అమ్మకు ఫోన్ చేశాను. ఇంకా మా అమ్మకి ఫోన్ చేస్తే ఇంక మామూలుగా ఏం తీసుకెళ్ళొద్దులే కాయలు ఏం తినకూడదు. బ్రెడ్ ప్యాకెట్లు 2 తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నది. ఇంక అందుకోసమనే బయటికెళ్ళాము. ఇంక బయటికెళ్ళి 2 బ్రెడ్ ప్యాకెట్లు తీసుకొని ఇంకా మళ్ళీ లోపలికెళ్ళాము. ఇంక టైం అయితే అయిందనమాట. ఇంక పైకెళ్ళేసరికి చాలామంది ఉన్నారనమాట. ఇంక చూసుకొని ఎక్కడుందా ఏంటి అనేది లోపలికెళ్ళి చూసి ఇంక అక్కడ నర్సులున్నారు. వాళ్ళనైతే అడిగాము ఎక్కడున్నది పేషెంట్ అని చెప్పేసి పేరు చెప్పి తనని అడిగితే పలానా చోటు అని చెప్పేసి అన్నారు. ఇంక అక్కడికెళ్ళేసామనమాట. ఇంకా అలా అయితే గడిచిపోయిందండి. ఇంక ఆ రోజు మార్నింగ్ ఎళ్ళాం గదా! ఇంకా ఈవినింగ్ 4 వరకు అక్కడే ఉన్నామండి. ఇంక 4కి బయటికి పంపించేస్తారు రిలేటివ్స్‌ని ఉంచరనమాట. ఇంక ఆ టైం దాకా ఉండి ఇంక బయటకొచ్చేసాము. ఇంక ఎలాగో వాళ్ళు ఆ టయానికి అయిపోతది గదా! అని జెప్పేసి అప్పటి వరకు ఉన్నాము. మేము వెళ్ళంగానే బాబుని టీకా ఏయించడానికి కిందకి తీసుకెళ్లారనమాట. ఇంకా అక్కడ కొంచెం సేపు టైం పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టింది చూడ్డానికి. ఇంక అప్పటి వరకు మా తోడికోడలతో మాట్లాడుతూ ఉన్నాను. ఎలా ఉంది? ఏంటి? ఆరోగ్యం బావుందా? అన్నీ గూడా అడుగుతూ ఉన్నాననమాట. అంతా బానే ఉంది. హ్యాపీనే. ఇంకేమి ఇబ్బంది లేదు అని జెప్పేసి అనిందనమాట. ఇంక ఆ తర్వాతొచ్చేసి ఇంకా నాకేందంటే ఇంక రేగి తొక్కులు ఉంటాయి గదా! అవి అడిగాను ఉన్నాయని జెప్పేసి అంటే బ్రెడ్ ప్యాకెట్లు 2 వాటర్ పట్టుకున్నాము. ఇంకా అవి ఒక 5 ప్యాకెట్స్ అయితే తీసుకున్నామనమాట. ఇంక తీసుకొని మళ్ళీ ఇంక బ్యాక్ అయితే పోతున్నాము. ఇంకా టైం అయిపోయింది. 2 అయింది కరెక్ట్‌గా. అలాగే చివరిదాకా చూడండి. పుట్టింది పాపునా? బాబునా? అనేది చెప్తాను. చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ బేబీ అనమాట మా ఇంట్లో. ఇంక మళ్ళీ ఎళ్తున్నామనమాట. పైకెళ్ళాలిప్పుడు. సెకండ్ ఫ్లోర్ అనమాట. మళ్ళీ అక్కడికెళ్ళాలి. లిఫ్ట్ ఉంటే ఎక్కడానికి లేదు. పేషెంట్ల ఊరికే అంట. స్టెప్స్ మీద నుంచే ఎళ్తున్నాము. గాలే లేదండి. ఎండకి చాలా ఎండగా ఉందనమాట. బాగా ఉక్క తీస్తుంది. చూసారు గదా! ఎంతమంది నిలబడ్డారో ఇక్కడైతే. ఇంక నేనొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాను మెట్ల మీద. ఇంకా వెంటనే అయితే లోపలికైతే పంపించేశారండి. ఎటు సైడ్ ఉందో తెలియలేదు. ఇటెళ్ళి అడిగితే అటు సైడ్ ఉందని జెప్పేసి అన్నారనమాట నర్సు. అందుకని జెప్పేసి మళ్ళీ అటు సైడ్‌కెళ్ళాము. ఇక్కడ లోపలికెళ్ళాననమాట. వీడియో అయితే ఫుల్లుగా తీయలేదు. భయమేస్తుంది. ఏమన్నా అంటారేమో అని జెప్పేసి భయంగా ఉంది. ఒక సైడు మామూలుగా పట్టుకొని వీడియో తీసుకుంటున్నాను. ఒక 2, 3 రూమ్‌లు ఎతికామనమాట. దొరకలేదు. తర్వాత సిస్టర్‌ని అడిగితే పలానా చోట అని చెప్పేసరికి మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోయామనమాట.
మేము ఇలా పైకి రావడం బాబుని మళ్ళీ కిందకి తీసుకెళ్లారనమాట. ఫుల్గా వచ్చేసారండి అందరూ. అప్పుడు దాకా వెయిట్ చేస్తున్నారు అనమాట బయట. అందరూ కూర్చొని ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు పంపిస్తారా అని లోపలికి. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా లేదనమాట. మళ్ళీ ఇంకా పక్క రూమ్లోకి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఇంకా మళ్ళీ పక్క రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ వచ్చేసి జనరల్ వార్డ్ అనమాట. జనరల్ అంటే మామూలుగా సింగిల్ రూమ్ ఉన్నాయి, జనరల్ ఉందన్నమాట. ఇంక ఇక్కడ జనరల్ రూమ్లో థర్డ్ రూమ్ అనమాట. ఇంకా రూమ్ ఇటు సైడ్ డోర్ కూడా ఉంది, అదంతా లాక్ చేసేసారు, ఎవరు పడితే వాళ్ళు వస్తారు అని చెప్పేసి. ఇంక ఇటు సైడ్ రాగానే ఇటు సైడ్ కొంచెం మంది ఉన్నారు, అటు సైడ్ కొంతమంది ఉన్నారు. ఇంకెక్కడ అనుకున్నాము. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా అర్థం కాలేదు. మళ్ళీ అక్కడ నర్సు కూర్చొని ఉంటే ఆ నర్సుని కూడా అడిగాం మళ్ళీ ఎక్కడ ఉంది పేషెంట్ అని చెప్పేసి. పేరు చెప్పంగానే పలానా చోట ఉందని చెప్పేసి అన్నదనమాట. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి తను అక్కడ కూర్చొని ఉంది. ఇంకా అది ఇంకా అటు సైడ్ నర్సుని అడగంగానే అటు సైడ్ చూపించిందండి, అక్కడ ఉంది అని చెప్పేసి. ఇంకా పుట్టింది పాప అనేది చెప్తాను. అబ్బాయి అయితే పుట్టాడండి, చాలా బాగున్నాడు అనమాట. చాలా క్యూట్గా ఉన్నాడు, బొద్దుగా 2.5 kg అయితే ఉన్నాడు అనమాట వాడు. చాలా హ్యాపీ అనిపించింది చూడంగానే. ఇంకా అక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మకి ఫోన్ చేయడానికి వెళ్ళింది, వీళ్ళు వచ్చారు అని చెప్పేసి ఫోన్ చేయడానికి వెళ్తే కిందకు ఇంకా అవ్వలేదంట టీకా వేయటము. ఇంకా ఫేస్ అయితే చూపించట్లేదండి, ఎందుకంటే ముందే చూపించకూడదు కదా, చిన్న బేబీ కదా అని చెప్పేసి చూపించట్లేదు. మామూలుగా 9 daysకి నీళ్లు పోసిన తర్వాత అయితే చూపిస్తాను మీకు. చాలా బాగున్నాడు అనమాట, చాలా వైట్గా ఉన్నాడు. మా అత్తమ్మ కలర్ ఏమో, మా మామ కూడా చాలా కలరు, మా అత్త కలరు, వాళ్ళ కలర్ వచ్చినట్టుంది బాగా వాడికి. మేమైతే ఇంకా కిందకు వచ్చేసామండి, బయలుదేరుతున్నాం అనమాట ఇంటికి. ఇంక ఇక్కడ కూర్చున్నాం, బస్సు ఇంకా రాలేదు అని చెప్పేసి. ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదు. ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఏంటంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే బోండాలు అయితే పెట్టింది, చూస్తున్నారు కదా. ఇంక ఇవి తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, నేను చాలా అలసిపోయాను. దట్స్ ఫర్ బ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.